హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, ఇప్పుడు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అంతా కూడా చూపించబోతున్నాను. చూడండి, మనం బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకంత లుక్ రాపోయినా కూడా మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక స్టిచ్ చేసుకుని వేసుకున్నాక చాలా అంటే చాలా అనేది బాగుంటుంది. మనకి ఈ బ్లౌజ్ అనేది 1 డేలోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్‌లో మనకి కష్టంగా ఏ వర్క్ కూడా లేదు. కష్టం అనేది ఉందంటే లాంగా నట్ దగ్గరే ఉంటుంది మనకి. లాంగా నట్స్ గానీ మీరు ప్రాక్టీస్ చేసి స్టిచ్ చేస్తే ఈజీగా అనేది వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్‌గా బ్లౌజ్ మీద అనేది స్టిచ్ చేయొద్దు. డైరెక్ట్‌గా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి తర్వాత బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి. చూడండి, సింగిల్‌గా చూస్తే అంతలా అనిపించలేదు. నెక్ చూడండి, అంతా కలిపి చూస్తే ఎంత బ్యూటిఫుల్‌గా అనేది కనిపిస్తుందో. ఇదొచ్చేసి ఫ్రంట్ అనమాట. తర్వాత హ్యాండ్ ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, జర్కన్ స్టోన్స్ అనేది ఆరిపోయాక ఎంత నీట్‌గా అనేది కనిపిస్తున్నాయో. ఏదైనా మనం స్టిచ్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఇదే డిజైన్ మీరు ఇదే మెటీరియల్‌తో కూడా స్టిచ్ చేయాలని లేదు. లీవ్స్ చుట్టూరు నేను కట్ బీట్స్ ఏసాను. మీరు షుగర్ బీట్స్ వేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ మెటీరియల్ కూడా వేసుకోవచ్చు. ఫ్లవర్స్, లీవ్స్ అనేది మీ శారీలో ఉన్న కలర్ దాన్ని బట్టి వేసుకోండి. చూడండి, పైన కూడా నేను ఫ్లవర్స్ అనేవి వేసేయొచ్చు. కానీ నాకు కొంచెం హెవీ అనిపిస్తుందని చిన్న శారీలోనే చిన్న స్టోన్స్ వచ్చాయి. ఆ స్టోన్స్ అనేవి పైన అనేది అంటించాను. చాలా సింపుల్‌గా హ్యాండ్ అంతా హెవీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.